బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్క్స్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పిచ్చింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపైన స్టే ఇచ్చింది. వర్క్ సవరణ చట్టంలోని మొత్తం నిబంధనలపైన స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. వర్క్స్ చట్ట సవరణ బిల్లు పైన సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధన పైన స్టే ఇచ్చింది. వర్క్ సవరణ చట్టంలో ఉన్న మొత్తం నిబంధనలపైన స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన 5 ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లుల పైన అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు 10:30 సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దీనిపైన విచారణ జరిపింది. అయితే అంశాలపైన మధ్యంతర తీర్పు ఇస్తుందంటూ కూడా భావించడం జరిగింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది. 3 అంశాలపైన కూడా ఈ రోజు ఈ చర్చ అయితే జరగడం జరిగింది. అయితే వక్ఫ్ జాబితా నుంచి ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయొచ్చా, అది రెండో అంశము. రాష్ట్రంలోని కేంద్ర పరిధిలో ఉన్న వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించడం. మూడోది, వక్ఫ్ ఆస్తులపై కలెక్టర్ ద్వారా విచారణ చేసి అవునా కాదా అని నిర్ణయించడం పైన ఈ మూడింటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువడిస్తుందంటూ కూడా జరిగింది. మే 22న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ 3 అంశాలపైన వాదనలు విన్నది. ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులను కూడా రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ రోజు చాలా కీలక పరిణామం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ రోజు ముందుగానే ఈ సవరించిన వక్ఫ్ చట్టాన్ని ఇటు న్యాయవాదులు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించడం జరిగింది. అయితే పిటిషనర్లు స్టే కోరిన ఈ 3 ప్రధాన అంశాలపైన ధర్మాసనం కేవలం ఒక్కదానిపైన మాత్రమే ఈ రోజు తీర్పునియడం జరిగింది. అది 5 సంవత్సరాల ముస్లిమేతరులకు కాకుండా ముస్లింలకు 5 సంవత్సరాలు ఇస్లాంలోనే ఉండాలన్న నిబంధన పైన కూడా ఈ రోజు స్టే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం సవరణలో ఈ యొక్క నిబంధనల పైన స్టే ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అయితే పిటిషనర్ల తరఫున వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం జరిగింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలన్న ఒకే నిబంధన పైన ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే గోపి, అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి వివరాలలో మీరు చెప్పినట్టు 5 సంవత్సరాలకి సంబంధించి ఉన్నది. అంటే ఇంకా ఇతరత్రకి సంబంధించి వాటిపైన కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంటే ఇంకా వేటికి సంబంధించి ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు ఉండాలి, అయితే వాళ్లకు మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి అంటూ కూడా ఈ యొక్క అధికారాన్ని వినియోగించుకునేందుకు ఇచ్చిన ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణలో ఉన్న దానికి సంబంధించి కూడా ఈ రోజు దానికి నిబంధనలకు స్టే ఇవ్వడం జరిగింది. అదే విధంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు అన్న దానిపైన కూడా ఇంకా సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్ కు హక్కులు నిర్ణయించే అధికారాలు ఇవ్వడము, అధికార విభజన తర్వాత తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆస్తులు హక్కుల ప్రభావితం కావు, ఆస్తులు నిర్ణయించక ముందుకే వక్ఫ్ ఆస్తి కూడా యొక్క ఆస్తుల నుంచి తొలగించబడదు అంటూ కూడా మరో పిటిషన్ దాఖలవడం జరిగింది. 4గురికి మించి ముస్లిమేతర సభ్యులు ఉండరాదు, రాష్ట్ర స్థాయిలో అయితే 3గురికి మించి ఉండకూడదు అనేది కూడా ఈ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. సెక్షన్ 23 ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారే కావాలనేది కూడా వాళ్ళు కోరడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా ఇంకా స్టే ఇవ్వలేదు. కేవలం ఈ యొక్క 5 సంవత్సరాలు ముస్లిం ఏదైతే ఇస్లాంలో ఉండాలన్న నిబంధనలకు సంబంధించి మాత్రమే ఈ యొక్క స్టే ఇవ్వడం జరిగింది. మిగతా దానికి సంబంధించి కూడా ఇంకా ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ బయటకు వస్తే కనుక ఇంకా అందులో ఎటువంటి అంశాలను పొందుపరిచింది ధర్మాసనం, ఇంకా ఏ అంశాలపైన పరిగణనలోకి తీసుకుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా వక్ఫ్ బోర్డు పైన ఈ అమెండ్మెంట్ కు సంబంధించి ఇటు ఉభయ సభల్లో ఇటు లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టుకు ఆశ్రయించడంతో ఈ కేసు సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూ ఉంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులపైన ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది. రైట్ గోపి.